రైట్. కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం తెలంగాణకు మొండి చేయి చూపిస్తోంది, తెలంగాణకు అన్యాయం చేస్తోంది. తెలంగాణకు రావాల్సినటువంటి నిధులు ఇక్కడికి మీరు కనుక తీసుకొస్తే అసలు ఈ రకమైనటువంటి ప్రభుత్వ భూముల అమ్మకం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఈ రకమైనటువంటి చర్యలకు కాంగ్రెస్ ప్రభుత్వం దిగేది కాదు అని చెప్పేసి విమర్శిస్తున్న నేపథ్యంలో నిజంగా కేంద్రం తెలంగాణకు మొండి చేయి చూపిస్తోందా? నమస్తే రోజా గారు, మా కో ప్యానలిస్ట్ అందరికి, వీక్షకులందరికి కూడా నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారు బహుశా కాంగ్రెస్ యొక్క తమ యొక్క కలీగ్స్ ద్వారా మొత్తంగా కూడా వివక్షకు గురయ్యి ఆ అంటరానితనం లాగా ఆయన దూరం కొడుతూ ఆయనను రెచ్చగొట్టేటువంటి పరిస్థితి తీసుకొస్తున్నట్టు కనిపిస్తా ఉన్నది. లేనట్టయితే అంతకుముందు కాంగ్రెస్ పార్టీ బీయింగ్ స్టేట్ ప్రెసిడెంట్ ఆఫ్ పిసిసి రేవంత్ రెడ్డి గారు అనేక అంశాల మీద కేసీఆర్ గారి సర్కార్ గురించి ఇటువంటి అంశాల మీద చాలా చాలా మాట్లాడినారు, వ్యతిరేకం చేసినారు చాలా కూలంకషంగా. నాట్ ఓన్లీ దిస్ ప్రాపర్టీ డిస్పోజల్స్, ల్యాండ్ డిస్పోజల్, ఈ ఎక్సైజ్ కావచ్చు, మిగతా అంశాలు కావచ్చు, రిజిస్ట్రేషన్ అంశాలు కావచ్చు, ఈ రేట్స్ ప్రైజెస్ హైక్ దాని మీద కావచ్చు, అనేక అంశాల మీద మాట్లాడినట్టు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి సేమ్ అంతకన్నా ఎక్కువ పనిచేస్తా ఉన్నారు. ఇటువంటి పని ఏమనుకోవాలి? రేవంత్ రెడ్డి గారు డ్యామేజ్ కావాలి, సర్కార్ మొత్తంగా కూడాను ఈయన తీసేయాలి ముఖ్యమంత్రిగా. సో ఆ రకంగా లేకుంటే దాంట్లో మంచిగా ఆలోచించే వాళ్ళు కూడా ఉండి ఉంటారు, అలా లేదా ఆఫీసర్ కూడా ఉండి ఉంటారు. ఎక్కడైనా మీకు గుర్తుంటుంది ఇంకొక విషయం, హైకోర్టు యొక్క గౌరవ్ జస్టిస్ గారు, పేరు అవసరం లేదు, చాలా కేటగిరికల్గా కామెంట్ చేయడం జరిగింది. ఎవరైనా కానీ సర్కార్ అంటే ట్రస్టీగా ఉండాలి రాష్ట్రంలో. ప్రాపర్టీస్ అమ్మని కాదు సర్కార్ నడపడం పని, ప్రాపర్టీని రక్షించుకుంటూ రెవెన్యూ జనరేట్ చేస్తూ సంక్షేమం మరియు అభివృద్ధి సమపాలన నడిపేయడానికై ఆ యొక్క ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి యొక్క రెవెన్యూ మాత్రమే చేయాలి తప్ప ప్రాపర్టీస్ అమ్మి కాదు అని చెప్పడం జరిగింది. అర్థం కాదా ఇవన్నీ విషయాలు? ఎవరైనా కానీ బాకీలు చేసి షోకులు చేస్తారని అర్థం కాదు. ఎంత పెద్ద కరోపతులైనా, ఎంత పెద్ద మల్టీమిలియనర్స్ అయినా కానీ కూర్చొని తింటే ఈ రకంగా మొత్తం దివాలా తీయక తప్పదు. అనేక ఉదాహరణలు ఉన్నాయి. మనం రాజవాళ్ళ ఇష్టం, మనం ప్రాపర్టీస్ కాపాడాలి కదా, వచ్చే తరానికి వచ్చే వారసులకు అందియాలి కదా. మీరు దేనికోసం చేస్తున్నారు రోజు గారు? వీళ్ళు చలో తీసుకొచ్చి రెవెన్యూ పెంచడానికి ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నారు, దాన్ని ఇన్వెస్ట్ చేస్తా ఉన్నారు. 2 years తర్వాత దాని రిటర్న్స్ మొదలవుతాయి, ఉపాధి కలుగుతుంది, దాని తర్వాత అనేక మందికి కుటుంబ ఇన్కమ్ ఆధారం పెరుగుతుంది అనే ఆ ప్రణాళిక ఉంటే అర్థం చేసుకోవచ్చు. ఏం లేదు, ఇన్ని ప్లానింగ్స్, ఇన్ని ప్రణాళికలు ఈ రోజు చెప్తున్నారు. మరి బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తోంది? కేంద్రం ఏం చేసింది? ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ పరం చేయలేదా? మీరు చేస్తే మేమేం చేసినా ప్రభుత్వం ఆ డిఫంక్ట్ అయినటువంటి క్లోజ్ అయినటువంటి యొక్క కంపెనీస్ ని డిస్పోజ్ చేసి లేదా అటువంటి కంపెనీస్ రీఓపెన్ చేసి గోదావరి ఖని రామగుండం లాగా చేసినమే ఇరలా కాదే. మీరు చెయ్యండి కదా, అవకాశాలు ఉన్నాయి కదా ఉపాధి పెంచడానికి. బోధన యొక్క షుగర్ ఫ్యాక్టరీ, ముత్తంపేట షుగర్ ఫ్యాక్టరీ, లేదంటే మెదక్ షుగర్ ఫ్యాక్టరీ, ఇటువంటివన్నీ కూడా చేయండి, చొరవ తీసుకోండి. హైదరాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ లేకుండా ఐడిపిఎల్, ఇటువంటి అనేకంగా ఉన్నాయి కదా. వాటి కోసం నేను బాకీ తీసుకొస్తున్నా అంటే అర్థం ఉన్నది దేనికోసం అన్నా. ఎందుకంటే అక్కడ రెవెన్యూ జనరేట్ అవుతుంది, ఉపాధి పెరుగుతుంది, అనేక మందికి ఇండైరెక్ట్ ఉపాధి కలుగుతుంది, ఉద్యోగాలు వస్తాయి. ఇటువంటి కోసం మీరేం చేస్తున్నారు? సర్కారీ స్కీమ్లు మీ ఎలక్షన్లల్లో ఇచ్చిన మాటకు ఇవ్వడానికే, పంచడానికై ఈ యొక్క ప్రోగ్రాం చేసుకుంటారు. అది ఆస్తులం అనడానికై. ఎంత బాధ అండి రోజా గారు. అరే వచ్చే తరాలు, నెక్స్ట్ జనరేషన్ మిమ్మల్ని ప్రేజ్ చేయాలా? సర్కార్ యొక్క పని ఈ రకంగా ఉండే, మాకు ఇంత ఉంటే ఈ పరిమాణం పెరిగింది, పెంచి ఇచ్చినారు ఆస్తులు అని చెప్పేసి. అది కాకుండా బాకీలు, గత సంవత్సరం బాకీలు పెంచింది ఈ గత సర్కార్. ఈ సర్కార్ ఆ బాకీలు కొనసాగిస్తూ తగ్గించేది లేదు, ఇంకా పెంచుకుంటూ. గత సర్కారు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కోకాపేట భూములకు సంబంధించి ఇష్యూ జరిగినప్పుడు రేవంత్ సిబిఐ ఎంక్వైరీ వేయమని చెప్పినప్పుడు మరి ఇప్పటి వరకు దానికి సంబంధించి ఎలాంటి ఇది తీసుకోలేదేంటి మీ ప్రభుత్వం? ఏం చెప్పింది దానిపై? ఇప్పుడు ఈ సర్కార్ ఉంది కదా, మరి ఆనాడు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నారు, ఇవాళ మీరే ప్రెసిడెంట్ కదా. ఎందుకు
మేము పిసిసి ప్రెసిడెంట్ గా ఇచ్చిన ఇప్పుడు కొత్తగా ఇస్తున్నాను మేము నా గవర్నమెంట్ ద్వారా సిబిఐ ఎంక్వైరీ చేయడానికి చెప్పండి. గవర్నమెంట్ చూడలో ఆనాడు పిసిసి ప్రెసిడెంట్ గా ఇస్తే నడవదు. స్టేట్ గవర్నమెంట్ రికమెండ్ చేయాలి, రిక్వెస్ట్ చేయాలి సిబిఐకి, కేంద్ర ప్రభుత్వానికి. వారికి తెలియదా, సోయి లేదా ముఖ్యమంత్రి గారికి? ఐఎమ్ సారీ టు సే టు యూజ్ దీస్ వర్డ్స్. చాలా బాధేస్తుంది రోజా గారు. అరే రాష్ట్రం, కొత్త రాష్ట్రం, కష్టపడే ప్రజలు ఉన్నారు, రైతాంగం కష్టపడే రైతాంగం ఉన్నారు. మీరు అనేక ఆలోచనతోని రెవెన్యూ జనరేట్ కోసం పెంచడానికై మీరు కొత్త ఆలోచన చేయండి కదా. పంచడానికి ఎంత అర్థం కాదు. రైట్. ఓట్ల కోసం కొనుక్కోనికి సర్కారీ పైసలా? సర్కారీ పైసలతోనే నోట్లు పంచి ఓటు తీసుకోవడానికి మొత్తం బ్యాంక్ మొత్తం కూడా ఓట్ బ్యాంక్ జమ చేసుకుంటారా? ఇది కాదు కదా దానికోసం. మీరు ఎప్పుడైనా కానీ సీరియస్ గా ఈ సర్కార్, ఏ మినిస్టర్ అయినా కావచ్చు, లేకుంటే వారితో పాటు బ్యూరోక్రాట్స్ కావచ్చు, సిన్సియర్ గా లక్ష్యం పెట్టి ప్రయత్నం చేస్తారో ఆలోచించినారు ఎప్పుడైనా? ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక దారి తప్పి గాడి తప్పినటువంటి వ్యవస్థని రైట్ టైంలో తీసుకురావడానికి ఏం పని చేయాలని చెప్పేసి పనికిరాని, ఆచరణకు సాధ్యం కానటువంటి పెద్ద వేల కోట్ల ప్రాజెక్ట్స్, దట్టు అన్ప్రిపేర్డ్ అని ప్రాజెక్ట్ డిపిఆర్లు ముందర పెట్టి మాట్లాడుతూ ఉంటారు, స్టేట్మెంట్ ఇస్తూ ఉంటారు, రోజు ఒక స్టేట్. ఇది కాదు కదా. చాలా నష్టపోతా ఉన్నారు కాంగ్రెస్ సర్కార్. చూడండి ఎంత వ్యతిరేకత వచ్చింది ఎమ్మెల్సీ ఎలక్షన్ల. ఒక మామూలు ఇండిపెండెంట్ వ్యక్తి కూడాను 60-70 వేల ఓట్లు సాధించిందంటే కాంగ్రెస్ పార్టీ, రూలింగ్ పార్టీ, మీ మనుషులే వచ్చింది, ఓడిపోయిన పార్లమెంట్ నా సర్కార్కు దోకాలేదని చెప్పుకున్నారు పబ్లిక్ మీటింగ్ లా. ఇంత డిఫెన్స్ అవ్వడ్డ సర్కార్ ఇప్పటికైనా ఆలోచించండి. యూ హ్యావ్ లాట్ మోర్ టైం, 3 years 10 months ఉంది. ఇంత డిఫెన్స్ లో ఉన్న సర్కార్, ఇంత డిఫెన్స్ లో ఉన్న సీఎం ని మీ పార్టీలోకి ఎలా ఆహ్వానిస్తున్నారు? వస్తే చేర్చుకుంటామని చెప్తున్నారు కదా ధర్మపురి అరవింద్. ఏ సందర్భంలో వాళ్ళు ఏం అడిగినారు, వీళ్ళు ఏం చెప్పినారు తెలియదు. పాపాలు కడుక్కుంటే వస్తుంది చెప్పినారు తెలియదు నాకు. నేను ఐ డోంట్ ఫాలో దట్ ప్రెస్ మీట్. కానీ ఎక్కడైనా అంటే సోయి లేదు అన్న విషయం అర్థమవుతాను. కాంగ్రెస్ సర్కార్ వదిలేసిరమ్మని చెప్పడం దాని అర్థం వదిలేసి రమ్మన్నట్టే కదా. కాంగ్రెస్ మునిగిపోయినావా అని నేను చెప్పినట్టే కదా.